వెల్కమ్ టు రా స్పోర్ట్స్ ఛానల్. నేను మీ రమేష్ని. ఆర్సీబీ మరియు కేకేఆర్ మధ్య జరిగిన మ్యాచ్లో ఈరోజు మనం ఈ మ్యాచ్ చూడడం జరిగింది. అసలు ఈ మ్యాచ్ ఈరోజు ఆర్సీబీ చాలా బాగా ఆడుతుందని అందరూ అనుకున్నారు. మొదటి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు 20 ఓవర్లకు 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు సాధించింది. అయితే దీంట్లో అత్యధికంగా ఒక విరాట్ కోహ్లీ ఆడాడని చెప్పాలి. మిగతా బ్యాటింగ్ ఆర్డర్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఎవ్వరూ సరిగా ఆడలేకపోయారు, అసలు పరుగులు సాధించలేకపోయారు. అసలు T20 IPL మ్యాచెస్ అంటే ఎలా ఉండాలి? ఆర్సీబీ ఒక పెద్ద టీం లాగా మనం భావిస్తూ ఉంటాం. ఒక విరాట్ కోహ్లీ ప్రతిసారి ఆడడం అంటే అసలు అతను ఆడడం కూడా కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. తన ఆట తను ఆడుకొని వెళ్తున్నాడు, కానీ మిగతా వాళ్ళు కూడా భాగస్వామి అయితేనే కదా ఒక టీం అనేది టీం గేమ్ లాగా మనము విజయం సాధించేది. అయితే ఆర్సీబీలో ఈ యూనిటీ కనబడట్లేదు అనిపిస్తుంది. మొదట బ్యాటింగ్కి వచ్చిన ఓపెనర్స్ కానీ, మిడిల్ ఆర్డర్స్ కానీ, కింద స్లాగ్స్లో కానీ, డౌన్ ఆర్డర్లో కానీ అసలు ఎవరు పరుగులు సాధించకపోయేసరికి స్కోర్ బోర్డు ఒక్క విరాట్ కోహ్లీ మీదనే ఆధారపడి ఉంది. అందుకోసమే ఈరోజు ఆర్సీబీ 17 ఓవర్లలోనే కేకేఆర్ తన స్కోర్ని సాధించి విజయం సాధించిందని చెప్పాలి. ఈ విజయం అంటే మామూలు విజయం కాదు. 7 వికెట్ల తేడాతో ఈ కేకేఆర్ జట్టు ఆర్సీబీ జట్టును ఓడించింది. కేకేఆర్లో అత్యధిక స్కోర్ సాధించిన ఒక వ్యక్తి వెంకటేష్ అయ్యర్. తను 30 బాల్స్లో 50 రన్స్ చేశాడు. అలాగే సునీల్ నారాయణ కూడా 22 బాల్స్లో 47 రన్స్ చేసి ఇద్దరు భాగస్వాములు కూడా చాలా స్కోర్ బోర్డు చాలా పరుగులు తీసిందని చెప్పాలి. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా చాలా బాగా ఆడాడు. తర్వాత వచ్చిన రింకు సింగ్ కూడా బాగానే ఆడాడు. ఇంకా అతను కూడా అవుట్ అవ్వలేదు. ఇంకా అతను ఆర్థిక బాగా ఉండేది. మరి ఎందుకు ఆర్సీబీ కేకేఆర్ మీద గెలవలేకపోయింది? ఎక్కడ లోపం జరిగిందనేది ఆర్సీబీ జట్టు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వస్తుంది. అయితే కేకేఆర్ మీద ఆర్సీబీ అసలు విజయం సాధిస్తుందని ప్రతి వాళ్ళని అనుకున్నారు. ఎందుకనంటే బౌలింగ్ ఆర్డర్ కానీ, ఫీల్డింగ్ ఆర్డర్ కానీ చాలా బాగుంది. అసలు ఆర్సీబీలో మ్యాక్స్వెల్ అసలు ఎప్పుడు ఆడతాడో, ఎప్పుడు అవుట్ అవుతాడో కూడా తెలియట్లేదు. ఆ షాట్లు కొట్టడం ఏంటి? ఆ చెత్త షాట్లు కొట్టేసి అవుట్ అవుతున్నారు. ప్రతి బాల్ని అసలు ఏ బాల్ వస్తుంది, అసలు ఎటువైపు కొట్టాలి, లాంగ్ ఆన్లో కొట్టాలా, లాంగ్ ఆఫ్లో కొట్టాలా, ఆఫ్ సైడ్ కొట్టాలా, అసలు స్లిప్లో కొట్టాలా అనేది ఆలోచించకుండానే బాల్ను చూడడము, ఊపేయడం. అంటే మీన్స్ బాల్ తాకుతుందా లేదా, ఎటు వెళ్తుందా అనేది చూడకుండా మ్యాక్స్వెల్ ఆడడం అనేది ఒక గుడ్డిగా ఒక లోకల్ క్రికెట్ ఆడినట్టు అనిపిస్తుంది. సరే, అతను ప్లేయరే కావచ్చు, ఒక ఆడినప్పుడు మంచిగా ఆడుతాడు కావచ్చు, కానీ ఎప్పుడు మంచిగా ఆడతాడో, ఆర్సీబీని ఎప్పుడు గెలిపిస్తాడు? ఇది ఆర్సీబీ ప్రేక్షకులకు అసలు చాలా బాధాకరమైన విషయం. ఒక విరాట్ కోహ్లీ మీదనే భారం అంతా వేసేసి ఈ ఆర్సీబీ మ్యాచ్ టోర్నమెంట్ అంతా నడిపించడం అనేది ప్రతి ప్రేక్షకుడు తప్పుగా భావిస్తున్నారు. కాబట్టి ఆర్సీబీ తన టీంను తాను ఆత్మవిమర్శన చేసుకొని అసలు బౌలింగ్ ఆర్డర్ కానీ, బ్యాటింగ్ ఆర్డర్ కానీ చాలా పటిష్టంగా చేయాలని ప్రతి ప్రేక్షకుడు కోరుకుంటున్నాడు. అలాగే కేకేఆర్ ఈ అసలు అద్భుతమైన యూనిటీని ప్రదర్శించిందని చెప్పాలి. మొదట వెళ్ళిన ఓపెనర్స్ చక్కగా ఆడి వారి యొక్క స్కోర్ బోర్డ్ని ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఓపెనర్స్ ఎంత చేస్తే మిడిల్ ఆర్డర్ వచ్చి దాన్ని కంటిన్యూ చేస్తుందో అలాగనే చేశారు. మొదట ఆడిన సునీల్ నారాయణ అద్భుతంగా ఆడాడని చెప్పాలి. తను 38 సర్కిల్ని బాగా ఉపయోగించుకున్నాడు. 22 బాల్లలో 22 బాల్స్లో 47 రన్స్ చేయడం అంటే ఆ తక్కువ బాల్స్లో ఎక్కువ పరుగులు చేయడం అనేది కేకేఆర్ కలిసి వచ్చింది. అలాగే సెకండ్ డౌన్కి వచ్చిన వెంకటేష్ అయ్యర్ కూడా తను రావడమే ఒక అగ్రెసివ్నెస్గా వచ్చేసి బాల్ని బౌండరీ వైపు పరిగెత్తించడం అనేది ఒక అద్భుతమైన విషయం. అలాగే స్కోర్ బోర్డు ముందుకు పోయింది. తను కూడా 30 బాల్స్లలో 50 రన్స్ చేశాడు. అలాగే కెప్టెన్ అయిన శాంసన్ కూడా బాగానే ఆడాడు. తను కూడా గౌరవప్రదమైన స్కోర్ చేశాడని మనకు మ్యాచ్ చూసిన ఎవరికైనా తెలుస్తుంది. చూద్దాం, ఇంకా రాను మ్యాచెస్ ఉన్నాయి. ఆర్సీబీకి కానీ, కేకేఆర్ కానీ ఎలాంటి పర్ఫార్మెన్స్ని వాళ్ళు చూపిస్తారో, ఎలాంటి టీమ్ యూనిటీని చూపిస్తారో మనం రానున్న మ్యాచ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ రా స్పోర్ట్స్ ఛానల్ చూస్తున్నందుకు. చూడడమే కాదు, దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.